అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు ఒక అద్భుతమైన వీడియోను తీసుకుని వస్తున్నాను. దయచేసి వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి కాలంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్య ఏంటి? ఒకసారి ఆలోచించండి. అదేనండి, ఒత్తిడి. మనందరికీ తెలిసినంత వరకు ఒత్తిడి అనేది మనం చేసే వర్క్ ద్వారానో ఆ వర్క్లో ఉండే టార్గెట్స్ ద్వారానో వస్తుంది అనుకుంటాము. కానే కాదు, దానికి ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి చెప్తాను, వినండి. మన చుట్టూ చాలామంది నెగిటివ్ పీపుల్ ఉంటారు. వాళ్ళ చెడు ఆలోచనలు మన మీద ప్రభావం చూపటం వలన మనం ఒత్తిడికి లోనవుతాము. స్వచ్ఛమైన గాలిని పీల్చలేకపోవడం వలన, మన చుట్టూ ఉండే వాతావరణాన్ని కాలుష్యం చేయడం వలన స్ట్రెస్కి గురవుతున్నాము. చెట్లు కొట్టేసి రోడ్లు వేయడం, ఇళ్లు కట్టడం వలన స్వచ్ఛమైన ప్రాణవాయువు మనకు దొరకడం లేదు. జలవనరుల దగ్గర సమయం కేటాయించకపోవడం, జలపాతాలు మనకు అందుబాటులో లేకపోవడం వలన ఒత్తిడికి గురవుతాము. వాతావరణ కాలుష్యం వలన పక్షులు అనేవి అంతరించిపోయాయి. ఇప్పుడు వినడానికి కనీసం కాకి అరుపులు కూడా కరువైపోయాయి. ఆ పక్షుల అరుపులకు దూరం అవ్వటం వలన ఎకోసిస్టమ్ ఇన్బ్యాలెన్స్ అయ్యి మనకి స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. వాకింగ్, యోగా చేయకపోవడం వలన స్ట్రెస్ అనేది కలుగుతుంది. వీటన్నింటి వలన స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుంది. స్ట్రెస్ ఎక్కువ అవడం వలన ఎక్కువ ఆహారం తింటాము. దానివల్ల బీపీ, షుగర్, చిన్న వయస్సులోనే హార్ట్ అటాక్ లాంటివి వస్తూ ఉన్నాయి. ఈ ఒత్తిడి వలన మనం చేసే పనిలో ఎఫిషియన్సీ, ప్రొడక్టివిటీ తగ్గిపోయి అధికంగా ఆహారం సేవించి అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ ఒత్తిడి వలన సరిగ్గా నిద్ర పట్టకపోవడం, కుటుంబంతో ఎక్కువ సమయాన్ని కేటాయించకపోవడం జరుగుతుంది. ఇంతకు ముందు రోజుల్లో అయితే ఇంట్లో కన్నా ఇంటి బయట ప్రకృతిని ఆస్వాదిస్తూ సమయాన్ని గడిపేవారు. ఇప్పుడైతే ఇంటికి రాగానే ఫస్ట్ ఏసీ ఆన్ చేసుకుని బెడ్రూమ్లో సమయాన్ని గడుపుతున్నారు. అందువలన ప్రకృతికి దూరమయ్యి అనారోగ్య సమస్యలు అనుభవిస్తూ కష్టాలను ఎదుర్కొంటున్నాము. దీనికి పరిష్కారం ఏంటంటే, మనం ప్రకృతికి దగ్గరగా ఉండటం. అంటే స్వచ్ఛమైన గాలిని పీల్చడం, కాలుష్యం లేని ప్రదేశంలో ఉండడం, యోగా, వాకింగ్ లాంటివి చేయడం, ఉదయం సాయంత్రం పక్షుల అరుపులు వినడం, నీటి వనరులకు దగ్గరగా ఉండేలా సమయం గడపటం, జలపాతాలకు దగ్గరగా ఉండటం వలన స్ట్రెస్ తగ్గుతుంది. పాజిటివ్ యాటిట్యూడ్ పీపుల్ మధ్యలో నివసించటం వలన కూడా మనకి పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి. మనం ఉండే ఇళ్ల కంటే ఇంటి బయట ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉండటం వలన మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ యోగా, వాకింగ్ లాంటివి చేయడానికి బాగుంటుంది. పక్షుల అరుపులు విన్నా, పక్షులను చూసినా మనకు స్ట్రెస్ నుండి రిలీఫ్ అవుతుంది. ఈ వీడియోలో పక్షుల వలన స్ట్రెస్ రిలీఫ్ ఎలా అవుతుందో ప్రత్యక్షంగా మీకు చూపిస్తాను. అందువలన ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇవి అన్నీ ఒకే చోట ఉండేలా ఒక మంచి జీవన శైలి కలిగి ఉండాలి. అందుకు ఆల్ పాజిటివ్ వైబ్స్ కలిగి ఉన్న ఒక నాణ్యమైన ఇల్లు కావాలి. నేను అలాంటి ఇంటి కోసం రీసెర్చ్ చేయగా అదృష్టవశాత్తు మన నెల్లూరులోనే అలాంటి అద్భుతమైన అపార్ట్మెంట్ కాంప్లెక్స్ నాకు కనిపించింది. నేను తరువాత ఆ యాజమాన్యంతో మాట్లాడగా వారు కూడా నాలాగే రీసెర్చ్ చేసి ఈ సదుపాయాలతో చాలా కష్టపడి ఈ నిర్మాణం చేశామని తెలియజేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ కొంత డిలే అయ్యి అది ఇప్పుడు ఆక్యుపెన్సీకి రెడీ చేస్తున్నారు అని తెలియజేశారు. వారి అనుమతితో ఇప్పుడు ఎడిటింగ్ చేసుకుని ఈ వీడియోను మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. ఇంకా మరెన్నో విశేషాలు ఉన్నాయి. వీడియోను స్కిప్ చేయకుండా చూడగలరు. ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, మనకు కుడి చేతి వైపు ఉండే భవన సముదాయం సుజాత ఎన్క్లేవ్, ఎడమ చేతి వైపు కనిపించే భవన సముదాయం అన్నపూర్ణ ఎన్క్లేవ్. ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించేలా రెండు భవన సముదాయాల మధ్యలో సుమారు 50 అంకణాల పైచిలకు స్థలాన్ని వదిలి ఉన్నారు. మనం ఇప్పుడు చూస్తున్న స్క్రీన్లో పూర్వపు సంప్రదాయాలు ఉట్టిపడేలా ఎడ్లబండ్లు మరియు ఎగుమతి నాణ్యత కలిగిన టెరకోట పెంకులతో నిర్మించిన పరగోళాలు మనకు దర్శనమిస్తాయి. బయట అన్ని భవన సముదాయాలలో చూస్తే డ్రైనేజ్ పైపులన్నీ అందవిహీనంగా బయటకు కనిపిస్తాయి. కానీ ఈ భవన సముదాయంలో మాత్రం ఈ పైపులను బయటకు ఎక్కడా కనిపించకుండా డక్టింగ్ ద్వారా అందంగా రూపొందించారు.
ముఖద్వారం గేట్లు పూర్వపు వైభవాన్ని గుర్తు చేసేలా అందంగా తయారు చేశారు. మన నెల్లూరు పూర్వ మనుమసిద్ధి రాజుల కాలంలో భవనాల యొక్క ఫ్లోరింగ్ కొండరాయితో నిర్మించేవారు. దాని యొక్క మన్నిక వందల వేల సంవత్సరాలు అలానే చెక్కు చెదరకుండా ఉండేవి. ఇప్పుడు మనం ఈ వీడియోలో గమనించినట్లయితే ముఖద్వారం పరగోళ దిగువన మనుమసిద్ధి రాజుల కాలం సంప్రదాయాన్ని గుర్తు చేసే విధంగా కొండరాయితో రూపొందించారు. పూర్వపు కాకతీయ సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ ముఖద్వారంకు ఇరువైపులా 8 స్తంభాలను అమర్చి ఉన్నారు. ఒకసారి మీరే చూడండి. ఈ స్తంభాలలో గుబ్బలు గాని, పువ్వులు గాని, దేవతామూర్తుల శిల్పాలు గాని అన్నీ పూర్వపు జీవకళ ఉట్టిపడేలా ఎంత అద్భుతంగా నిర్మించారో. ఇలా మన పూర్వపు జీవ కళలు ఉట్టిపడేలా భవన నిర్మాణం మన నెల్లూరులో ఉండడం నిజంగా మన అదృష్టం. ఇంకా మనం మరిన్ని వివరాల్లోకి వెళ్దాం. ఈ బిల్డింగ్స్ నార్మల్ అపార్ట్మెంట్ కట్టుబడిలో కట్టలేదని, వీటిని షేర్వాల్ టెక్నాలజీతో అనగా జర్మన్ టెక్నాలజీ అంటే స్లాబ్ మరియు గోడలు కాంక్రీట్తోనే నిర్మించబడతాయి. ఇప్పుడు ఈ టెక్నాలజీ గురించి తెలుసుకుందాం. మీకు బ్యాంక్లో స్ట్రాంగ్ రూమ్ గురించి ఐడియా ఉందా? అదే మనం గోల్డ్ దాచిపెట్టుకుంటాం కదా, ఆ రూమ్. అది ఎలా కడతారో మీకు తెలుసా? మీకు మన మిలిటరీ వాళ్ళు యుద్ధ సమయంలో వాడే బంకర్స్ ఎలా నిర్మించుకుంటారో తెలుసా? వాటిని మోనోలిటికల్ స్ట్రక్చర్స్ అంటారు. ఎగ్జాంపుల్, ఆది మానవులు నివసించే గుహలను కూడా మోనోలిటికల్ స్ట్రక్చర్స్ అంటారు. ఇప్పటి మోనోలిటికల్ స్ట్రక్చర్స్ ను ఎలా నిర్మిస్తారంటే, డబుల్ మ్యాట్ స్టీల్ రీఎన్ఫోర్స్మెంట్ కట్టి, దానికి షట్టరింగ్ కట్టి, దానిలో M25 నుంచి M40 కాంక్రీట్ ని OPC 53 గ్రేడ్ సిమెంట్ తో సెల్ఫ్ కాంపాక్టింగ్ యాడ్ మిక్స్చర్ ని కలుపుతూ దానితో ఇప్పటి మోనోలిటికల్ స్ట్రక్చర్ ను నిర్మిస్తారు. ఇప్పటి మోనోలిటికల్ స్ట్రక్చర్ అనగా అదే అండి, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, బ్యాంక్ రూమ్స్, మిలిటరీ ఫోర్స్ యూజ్ చేసే బంకర్స్. ఈ మోనోలిటికల్ స్ట్రక్చర్స్ అడ్వాంటేజెస్ ఏమిటంటే, భారీ నుంచి అతి భారీ భూకంపాలు తట్టుకోగలుగుతాయి. మామూలు కట్టుబడితో పోలిస్తే 3 రెట్లు మన్నికగాను, 3 రెట్లు దృఢంగాను ఉంటాయి. 3 రెట్లు ఎక్కువగా భూకంపాలను తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయి. మామూలు కట్టుబడికి 15 సంవత్సరాల తర్వాత డెప్రిషియేషన్ అట్రాక్ట్ అయితే, మన మోనోలిటికల్ కట్టుబడికి 75 సంవత్సరాల తర్వాత డిప్రిషియేషన్ అట్రాక్ట్ అవుతుంది. అలాంటి మోనోలిటికల్ స్ట్రక్చర్ అనగా షేర్వాల్. అదే మన జర్మన్ టెక్నాలజీ. జర్మన్ టెక్నాలజీతో ఈ ప్రాజెక్ట్ను ఎలా నిర్మించారో ఇప్పుడు చూద్దాం. మీరు వీడియోలో చూస్తున్న విధంగా డబుల్ మ్యాట్ స్టీల్ రీఎన్ఫోర్స్మెంట్ను కట్టి, వాటికి రెడ్ సర్కిల్లో కనపరిచిన విధంగా అల్యూమినియం అచ్చులని అమర్చి, గోడలకి మరియు స్లాబ్లకి ఒకేసారి సెల్ఫ్ కాంపాక్టింగ్ కాంక్రీట్ ని బూమ్ ప్లేసర్ ద్వారా పోస్తారు. వీటిని మోనోలిటిక్ స్ట్రక్చర్స్ అంటారు. ఈ ప్రాజెక్ట్ యొక్క కాంక్రీటింగ్ ఎలా జరుగుతుందో మీరే చూడండి. ఇది ఒక అద్భుతంలాగా మీకు అనిపించడం లేదా? ఈ సంస్థ వారు అందరికీ గొప్ప నాణ్యమైన ఇల్లు అందించేందుకు సెల్ఫ్ కాంపాక్టింగ్ కాంక్రీట్ తయారు చేసే యంత్రమైన బ్యాచింగ్ ప్లాంట్ ని అక్కడే నెలకొల్పారు. ఈ బ్యాచింగ్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అయిన సెల్ఫ్ కాంపాక్టింగ్ కాంక్రీట్ ను ట్రాన్సిట్ మిక్సర్ లారీలోకి నింపుకొని, స్క్రీన్ మీద కనిపిస్తున్న పసుపు, ఎరుపు బూమ్ ప్లేసర్ ద్వారా సుజాత ఎన్క్లేవ్ యొక్క 5వ అంతస్తు ఎలా నిర్మిస్తున్నారో మీరే చూడండి. మన సనాతన సాంప్రదాయాన్ని మరియు ప్రపంచ స్థాయి అధునాతన సాంకేతికతను జోడిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించి ప్రకృతికి దగ్గరగా నివసించే విధంగా ఈ ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకుని రావడం అనే ఆలోచనలు మన నెల్లూరు వారికి చెల్లు. నాకు కూడా చాలా గర్వంగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం మరిన్ని విశేషాలను విశ్లేషించేందుకు ముఖద్వారం ద్వారా భవన సముదాయం ప్రాంగణంలోకి వెళ్దాం. మనం భవన సముదాయం లోపలికి వెళ్లి ముఖద్వార పరగోళ వైపు తిరిగి చూడగా, మనకి ఎడమ వైపున సెక్యూరిటీ రూమ్, కుడివైపున జనరేటర్ రూమ్ నిర్మిస్తారని యాజమాన్యం వారు తెలియజేశారు. సుజాత ఎన్క్లేవ్ భవన సముదాయం యొక్క పరగోళ కింద చూసినట్లయితే శిల్పులు పరగోళ స్తంభాలను గొప్పగా మలవడం మనం గమనించవచ్చు. ఇలాంటి వాటిని మలవడానికి ఎంతో ఓర్పు, సహనం, సమయం అవసరమవుతుంది కదా.
ఇలాంటి అద్భుతాలు మలుస్తున్న శిల్పులకు వారి కష్టానికి మన అందరి అభినందనలు. ఒకసారి ఇటువైపు చూడండి. ఈ పరగోల కింద నుంచి పైకప్పు వరకు రాళ్లతో అల్లుకుని ప్రకృతికి దగ్గరగా రమణీయంగా జాజిమల్లి చెట్టు అల్లుకున్న విధంగా అల్లుకుని ఉంది కదా. యాజమాన్యం వారు ఈ పరగోలని పక్షుల నివాసం అనగా లవ్ బర్డ్స్, వివిధ రకాల కోళ్లు నివాసం కొరకు నిర్మించారని తెలియజేశారు. దీని యొక్క నిర్మాణం ఇంకా పూర్తి అవ్వాల్సి ఉంది అని కూడా తెలిపారు. ఆ స్తంభాలు, ఆ రాళ్ళు ఫినిషింగ్ పూర్తయి అందులోకి పక్షులు చేరిన తర్వాత చూడ్డానికి ఎంత కన్నుల విందుగా ఉంటుందో కదా. ఒక్కసారి ఇటువైపు చూడండి. అన్నపూర్ణ ఎన్క్లేవ్ భవన సముదాయం యొక్క పరగోళాన్ని మరియు శిల్పాలతో కూడిన 4 స్తంభాలని, ఆకాశాన్ని, కింద ఉన్న మెక్సికన్ లాన్ను, గడ్డితో ముగ్గు వేసినట్టు ఉన్న వాకింగ్ ట్రాక్ని కలిపి చూస్తే ఈ సముదాయం ప్రకృతితో అనుసంధానం అయినట్టు కనిపిస్తూ ఉంది కదా. ఈ దృశ్యాన్ని చూడడం ఎంత అద్భుతం కదా. 2 భవన సముదాయాల మధ్యలో విశాలమైన స్థలాన్ని ఎంత ఆహ్లాదకరంగా తయారు చేశారో చూడండి. అందరిలాగా 2 భవనాల మధ్య సిమెంట్, కాంక్రీట్తో అలికేయకుండా 4 అంగుళాల ఎగుమతి నాణ్యత కలిగిన కడప రాళ్లను పేర్చారు. ఆ రాళ్ల మధ్యలో గ్యాప్ వదిలి మెక్సికన్ లాన్ వేయడం వలన ఆ స్థలం అందం ఎంతో గొప్పగా ఉంది కదా. ఆ రాళ్ల మధ్య గ్యాప్ వలన ఆ వర్షపు నీరు భూగర్భ జలాల్లోకి ఇంకిపోవడం వలన సహజ సిద్ధంగానే ఆ ప్రదేశం చల్లగా ఉంటూ మనల్ని, ప్రకృతిని ఆస్వాదించేలా చేస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న ఎడ్ల బండ్లు కేవలం అలంకరణ కోసం మాత్రమే అనుకుంటారేమో సుమి. అంతేకాక ఆ ఎడ్ల బండి యొక్క కాడిని సీసాగా మార్చి తాత మనవరాళ్ళు, తండ్రి కూతురు, చిన్న పిల్లలు అందరూ సీసా ఆడుకోవచ్చు. దీని ద్వారా పాతతరం అనుభూతుల్ని కొత్త తరం వారికి పరిచయం చేయడం, ఈ ఊహే ఎంతో సంతోషంగా ఉంది కదా. ఆ కొలనులో ఉన్న 2 జలపాతాలను వీక్షించండి. ఒక్కసారి ప్రశాంతంగా మీ కనులను మూసుకొని జలపాతంలో నుంచి వచ్చే నీటి శబ్దాలను వినండి. అవి మనల్ని సంతోషంగా పలకరించినట్టుంది కదా. తామర పువ్వులలో నుంచి ఎగిసి పడుతున్న నీరు, ఏనుగు తొండాలలో నుంచి వస్తున్న జలం సన్న తూరగా మారి కొలను చేపట్టుపైన కూర్చున్న మన పైన పడుతూ ఉంటే ఆ అంతులేని ఆనందం వర్ణనాతీతం. ఈ మధ్యకాలంలో నేను గమనించింది ఏంటంటే, చాలా లేఅవుట్లలో మరియు భవన సముదాయాలలో కారిపస్ చెట్లను నాటుతూ ఉన్నారు. ఆ చెట్లు వల్ల మనకి ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. అలా కాకుండా ఈ యాజమాన్యం వారు బాగా పరిశోధన చేసి మంచి ఆరోగ్యకరమైన మొక్కలను నాటారు. ఈ 2 భవన సముదాయాల చుట్టూ అందుకు నడవడానికి వాకింగ్ ట్రాక్ను నిర్మించారు. మనం నడుస్తూ ఉన్నప్పుడు పారిజాతం, కస్తూరి, మందారం, నందివర్ధనాలు, నూరువరహాలు, యాపిల్ బెర్రీ, అరటి చెట్టు, మామిడి, క్రిస్టమస్ ట్రీ, సపోటా, అరటి చెట్టు, గోరింటాకు, టెంపుల్ ట్రీ, జామ, ఉసిరి, కరివేపాకు మరియు మనకి మంచి ప్రాణవాయువు అందించే ఎన్నో క్రోటన్ మొక్కలను వాకింగ్ ట్రాక్ పొడవునా నాటారు. మనం ఈ వాకింగ్ ట్రాక్ పొడవునా నడిచేటప్పుడు ఈ మొక్కలన్నీ మనల్ని ఆప్యాయంగా పలకరిస్తున్నట్లు కనిపిస్తాయి. అన్నపూర్ణ ఎన్క్లేవ్ భవన సముదాయం యొక్క పరగోల పక్కన బాతుల కొరకు కట్టిన చిన్న కొలను మరియు వాటి యొక్క నివాసానికి కట్టిన రాతి ఇళ్లని వీక్షించండి. ఎంత ఆహ్లాదంగా ఉందో కదా. మళ్ళీ ఒక్కసారి జలపాతం శబ్దాల్ని కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఆస్వాదించండి. మనసుకు ఎంతో తృప్తిగా ఉంది కదా. ఈ ఏనుగులు, తామర, ఈ స్తంభాలు ఇవన్నీ ఫినిషింగ్ కాకముందే ఇంత కన్నుల విందుగా ఉన్నాయి. ఇవన్నీ పూర్తయితే వాటిని వీక్షించడమే మన అదృష్టంగా భావించవచ్చు. ఈ వీడియోలో కనిపిస్తున్న పక్షిని కొందరు కజారియా బాతులు అని, మరికొందరు గూస్ అని అంటారు, ఇంకొందరు హంసలు అంటారు. నేను ఇక్కడ ఉన్న బాతులను చూసిన తరువాత వాటిని హంసలు అనకుండా ఉండలేకపోతున్నాను. ఒక్కసారి ప్రశాంతంగా ఒక్క నిమిషం అనగా కనీసం 60 సెకండ్ల పాటు ఆ కొలనులోని హంసలను వీక్షించండి. మీకు నేను స్టార్టింగ్లో చెప్పా కదా,
పక్షుల అరుపులు విన్నా లేదా వాటిని చూసినా స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది అని. ఇప్పుడు ఈ పక్షులను చూస్తున్నారు కదా, మీ మనసులోని బాధలన్నీ పోయి మనసుకు ప్రశాంతత వచ్చింది కదా. మీరే ప్రత్యక్షంగా అనుభూతిని ఆస్వాదించి కామెంట్ రూపంలో నాకు తెలియజేయగలరు. సుజాత ఎన్క్లేవ్ భవన సముదాయం యొక్క పరగోల పక్కన వాకింగ్ ట్రాక్ను ఆనుకుని కుందేళ్లు మరియు గిన్నెకోళ్లు కొరకు కట్టిన గూటిని వీక్షించండి. శ్రీరామచంద్రమూర్తి సీతాదేవులు దండకారణ్యంలో కట్టుకున్న పర్ణశాలలాగా అనిపిస్తుంది కదా. ఆ కుందేళ్లు ఆడుకోవడం మనసుకు ఎంత ఆహ్లాదాన్ని కలిగిస్తుందో నేను వర్ణించడానికి తెలుగు భాషలో అక్షరాలను అమర్చలేకపోతున్నాను. ఇక ఇళ్ల విషయానికి వస్తే వీళ్ళు నిర్మించే ఇళ్లలో స్మార్ట్ ఫెసిలిటీస్ అన్నీ అమర్చేదానికి అనుకూలంగా రూపొందించారు. స్మార్ట్ ఫెసిలిటీస్ అనగా మనం మన ఇంటితో మాట్లాడవచ్చు. అందులో భాగంగా స్మార్ట్ కాలింగ్ బెల్,
స్మార్ట్ హౌస్ క్లీనింగ్ రోబోట్, పవర్ కన్సంప్షన్ డివైస్, స్మార్ట్ గ్యాస్ కన్సంప్షన్ డివైస్, స్మార్ట్ ఎలక్ట్రికల్ స్విచెస్ మరియు స్మార్ట్ రిమైండర్స్ అనగా బర్త్డే రిమైండర్స్, ఈఎంఐ రిమైండర్స్, చిల్డ్రన్స్ వ్యాక్సినేషన్ రిమైండర్స్ మరియు ఇతర అవసరమైన రిమైండర్స్ ని మనమే సెట్ చేసుకునే సముదాయాన్ని ఇస్తామని మొదట్లో చెప్పినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రస్తుతానికి ఇవ్వలేకపోతున్నామని, కానీ ఉత్తరోత్తర వాటిని ఇచ్చే ప్రయత్నం మనస్ఫూర్తిగా చేస్తామని ఈ సంస్థ యాజమాన్యం వారు తెలియజేశారు. ప్రపంచ అధునాతన సాంకేతికతను మరియు మన భారతదేశం పూర్వ సాంప్రదాయాలని కలగలిపి ఈ భవన సముదాయాలని శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారకలాగా మరియు గోవర్ధన గోపాలుడి బృందావనం లాంటి అనుభూతిని నాకు కలిగిస్తుంది. ఇలాంటి నివాసం చూసి మరియు దానిలో తిరిగి ఆ ప్రకృతి రమణీయతను పొందే భాగ్యం ఆ భగవంతుడు అనగా యేసుప్రభు, అల్లా, ఈశ్వరుడు నాకు కల్పించారు. ఇది మొత్తాన్ని ఆస్వాదించిన తరువాత నేను ఖచ్చితంగా ఒక్క మాట అయితే చెప్పగలను, ఇక్కడ నివసించాలంటే మనకి అదృష్టం ఉండాలి. మీరు కూడా మీకు కలిగిన అనుభూతిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. డిస్క్లైమర్: నేను నా అన్వేషణలో భాగంగా నా స్నేహితుల ద్వారా ఈ భవన సముదాయాల విషయం తెలుసుకుని అక్కడికి వెళ్ళగా సర్కాస్టిక్ సాయి గారు అనే యూట్యూబర్ అక్కడ వీడియో బ్లాగ్ చేయడం గమనించాను. ఆ సమయంలో నా దగ్గర కెమెరా లేనందున సర్కాస్టిక్ సాయి గారిని తను షూట్ చేసిన వీడియోని నాకు ఇవ్వమని కోరగా తను ఇచ్చిన క్లిప్పింగ్తో ఈ వీడియోని రూపొందించాను. ఈ ప్రాజెక్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ ప్రాజెక్ట్లో ఇల్లు కొనాలనుకునేవారు www.snelu.comలో మీ వివరాలు నమోదు చేసుకోండి లేదా ఈ క్రింది నంబర్లకు ఫోన్ చేయండి. మీరు ఫోన్ చేయవలసిన నంబర్స్ 8919639606, 8143799199. ధన్యవాదాలు.